గుర్తుకొస్తున్నాయి డైరెక్టర్ వినోద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హలో అండి, ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నమస్కారం అండి. సో గుర్తుకొస్తున్నాయి, చాలా గుర్తుకొస్తున్నాయి, కానీ ఎంతే మాట్లాడడానికి గీత గీశారు గీత గారు. సో కొంచెం చెప్తానండి, కొన్ని అంతే. సో ఇది ఫస్ట్ ఒక మంచి కథ కావాలని చెప్పేసి సాయన్న అడిగినప్పుడు ఈ ఒక ఫ్రెండ్స్ గురించి నాకు ఒక ఫ్రెండ్స్కి ఒక మంచి కథ డెడికేట్ చేయాలనిపించిందండి. నేను ఫ్రెండ్స్ కోసం మాత్రమే రాశాను ఈ కథ. సో ఎందుకంటే ఇక్కడ వరకు రావడానికి ఫ్యామిలీ అంతే ఎంత సపోర్ట్ ఉందో, నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా అంతే ఉందండి చిన్నప్పటి నుంచి. సో ఇది ప్యూర్లీ డెడికేటెడ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. సో సో ఇదంతా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈ కథలో కథ రాసేటప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చిన నితిన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కంటెంట్ హెడ్ భరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ భరణ్ సార్. అండ్ సో ఈ గుర్తుకొస్తున్నాయి ఫస్ట్ స్టార్ట్ అయిందే మేము ఫస్ట్ ఒక కార్డ్ వేస్తామండి, రేలంగి మావయ్య పేజ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసామని. సో ఆ రేలంగి మావయ్య పేజ్ని మాకు మంచి మెమరీస్ ఇస్తున్న మా రేలంగి మావయ్య శరత్ చంద్ర నాయుడు మా ప్రొడ్యూసర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో 1.5 year జర్నీ అన్నతో నేను ప్రతిదీ షేర్ చేసుకునేవాడిని, ఆయన ప్రతిదీ షేర్ చేసుకునేవాడు. హీజ్ లైక్ మై ఓన్ బ్రదర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ శరత్ అన్న. అండ్ ఇంకా టెక్నీషియన్స్ రెహాన్ వాటి గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదండి. రెహాన్ చాలా బాగా చేశాడు. రెహాన్ థ్యాంక్ యూ సో మచ్. ఎడిట్ చేసిన వెంకీ థ్యాంక్ యూ వెంకీ. అండ్ ఇక్కడ తర్వాత లాస్ట్ మూమెంట్లో వచ్చి మాకు మంచి ఎడిట్ వర్షన్ ఇచ్చిన శ్రీధర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలు ఎలా అంటే కొన్ని షార్ట్స్ మనోడ్ నెరేటివ్ నేను ఒకటి ఫిక్స్ అయ్యేవాడిని, అంటే ఫస్ట్ నుంచి రాసుకొని దీనికని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటాం కాబట్టి. కానీ అది శ్రీధర్ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది అసలు చాలా సెన్సిబుల్గా అనిపించేది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్. కథను చాలా వరకు ఎడిటేబుల్ మీద కూడా మారిందండి. సో ఆ క్రెడిట్ అంతా కూడా శ్రీధర్కే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో కొన్ని ట్రాన్స్లేషన్స్ అయితే అసలు మైండ్ పోయిందండి నాకు. ఆ చిన్న పాప నుంచి పెద్ద పాపకి ట్రాన్స్లేషన్ అయ్యేది అది నాది కాదండి, శ్రీధర్ది. అది ఫస్ట్ ఇట్లా టర్న్ అవగానే పాప వచ్చేసరికి నేనే అసలు ఆ ఐడియా చెప్పగానే నాకు మస్తు అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. సో ట్రాన్స్లేషన్స్ అన్నీ ఐడియాస్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తర్వాత ఇంకా మ్యూజిక్ వచ్చేసి ఫస్ట్ 1.5 year బ్యాకే ఫస్ట్ వచ్చిన సాంగే లవ్ సాంగ్. సో అది ఫస్ట్ ఇచ్చిన వర్షనే ఓకే చేసాం, అది సుహాస్. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. తర్వాత ఇంకా మిగతా అదంతా మ్యూజిక్ అసలు మాకు ఆల్మోస్ట్ లాస్ట్ షెడ్యూల్ అయ్యే వరకు మాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలీదు. సో ఎవరి కోసం చూస్తున్నప్పుడు అజయ్ బ్రోని సజెస్ట్ చేశారు. నాకు కొంచెం భయం వేసింది, అంటే ఎలా ఇస్తారో తెలియదు కదా. కానీ వన్స్ మ్యూజిక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు ఎక్కడో పెట్టేశారు మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కొన్ని అమ్మమ్మ సాంగ్, లాస్ట్ ఎపిసోడ్ సాంగ్, ఇంకా ఫ్రెండ్షిప్ సాంగ్ మా అన్నయ్య వాళ్ళ కూతురు ఆర్య కూడా పాడుతుందండి. నేను ఇంటికి వెళ్తే చూపించాను వీడియో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీకంటే ఎక్కువ ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ మదర్కి. నాకు లాస్ట్ 1 week 10 days నేను మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో అసలు ఎంత బాగా వండి పెట్టేవాళ్ళంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకా కమింగ్ టు ఇంకా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు, మాకు ఫస్ట్ కాస్టింగ్ అంతా పర్ఫెక్ట్, కాస్టింగ్కి మంచి పేరు వస్తుందండి, చాలా బాగుంది అంటున్నారు. సో దానికి ఏంటంటే ఫస్ట్ అందరికీ ప్రతి ఒక్కరికి ఆడిషన్ చేసి తీసుకున్నాం. సో ఆడిషన్ చేసినప్పుడు ఫస్ట్ పిల్లలందరూ చాలా బాగా సెట్ అయ్యారు ప్రతి క్యారెక్టర్కి. సో రామ్ చరణ్, మేఘనా, స్టీవ్, బన్నీ, సైమన్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ ఫాదర్ గారు, సునీత గారు అంతా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత పెద్ద యాక్టర్స్కి వచ్చేసరికి సిద్ధు ఫస్ట్